ఎండిపోయిన ఆ గ్రామంలో రాము అనే శిల్పి తీవ్ర దరిద్రంతో జీవించే. ఆ రోజు అతని ఇంట్లో తినడానికి ఒక్క రొట్టె ముక్క కూడా లేదు. ఏదైనా పండ్లు దొరికితే ఆకలి తీరుతుందేమో. ఇది ఎంత అందమైన వెండి అద్దం! ఇది ఎందుకు ఇలా నీలికాంతిస్తోంది? ఆ అద్దం సాధారణం కాదు, అది మాయాశక్తితో నిండిపోయింది. ఇదే రొట్టె మళ్ళీ పడ్డనాయా? ఇదనేనా? రాము ఆకలి తీరింది, కాని అతని మనసు మారలేదు. రాముగారు మనకు కొత్త జీవితం ఇచ్చారు. ఈ అద్దం అందరి మేళ్ల కోసం. ఇది ఇక నా సొంతం. ఇప్పుడు నేనే ఈ ఊర్లో గొప్పవాడిని అవుతాను. ఇంకా కావాలే! ఈ అద్దం నాకు అపార సంపద ఇస్తుంది. నీ దురాశ ఇప్పుడు నీ శాపం. ఇది ఏమిటి? నువ్వెవరో? రాము, పక్కనే చేరి. ఇప్పుడు అద్దం మంచిని కాదు, చెడును రెట్టింపు చేస్తోంది. నా సొంత ఇంట్లోనే నాకు చోటు లేకుండా పోయింది. దురాశ అతన్ని తన జీవితానికే పరాయివాడిని చేసింది. ఇప్పుడు భయం రెట్టింపవుతుంది. ఇది నా వల్లే జరిగింది. అద్దాన్ని తెచ్చిన తప్పు నాదేనా? ఒక నీడ ఇప్పుడు సైన్యంగా మారింది. నీ అద్దమే మా జీవితాలు నాశనం చేసింది. నేను దీన్ని సరిచేస్తాను. అన్నయ్య, దీన్ని బాగు చేస్తావా? ఆ అమాయక ప్రశ్నలోనే పరిష్కారం దాగి ఉంది. ఆయుధం లేకపోయినా అతనికి ధైర్యం ఉంది. What is that? Come closer, child. Who are you? ఈ శక్తి నాది, ఈ ఊరు నాది. నువ్వు కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే. ఆగు, అది నీ అంతం. అది నా అంతం కాదు, నీ దురాశకు అంతం. అందరూ సుఖంగా ఉండాలి. ఈ శక్తి మంచికే ఉపయోగపడాలి. శుద్ధమైన మనసు అతి శక్తివంతమైన కాంతి. ఇది చెడుకు కాంతి ముందు నిలబడే శక్తి లేదు. ఇక మాయ అవసరం లేదు. ఆ కాంతి ప్రకృతిలో కలిసింది, జీవం తిరిగి వచ్చింది. అదిరిపోయింది తాత. చూడు, అంత గ్రీనేవు పనిది. నా దురాశ వల్లే ఈ ప్రమాదం జరిగింది. మార్పు వచ్చినప్పుడు క్షమ కూడా వస్తుంది. ఇప్పుడు వారు మాయపై కాదు, తమ కష్టంపై నమ్మకం పెట్టుకున్నారు.
మాయలు మనల్ని తాత్కాలికంగా సుఖపెట్టవచ్చు, కాని మన కష్టం మరియు మంచి మనసే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి.